నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. నిన్న మార్నింగ్ చూస్తే స్టాక్ మార్కెట్ కంప్లీట్గా డౌన్ అయింది అనే వార్తలు వచ్చాయి. ఈరోజు పొద్దున్నకి మళ్ళీ స్టాక్ మార్కెట్ లాభాల్లో పుంజుకుంటుంది అనే వార్తలు వచ్చాయి. ఈ మధ్యలోనే చాలా వరకు పానిక్ అయ్యి డబ్బులు అందులో పెట్టాలా, ఇంకా పెట్టాలా, లేదంటే తీసేయాలా, ఇలాంటి సంక్షోభంలో ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్ అంతా కూడా పడింది. సో అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఏ క్రైటీరియాస్ని చూసుకుని అందులో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు దాన్ని బ్యాక్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అశోక్ గారు. నమస్తే అండి. చార్టెడ్ అకౌంట్ సార్. ఇప్పుడు మనం తీసుకుంటే గత 2 రోజుల నుంచి స్టాక్ మార్కెట్ తగ్గటం, ఆ తర్వాత మళ్ళీ పెరగటం, ఇది మనం చూసిందే, సర్వసాధారణంగా చూసిందే. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే 2020 తర్వాత బాగా కొలాప్స్ అవటం ఇదే ఫస్ట్ టైం ఈ 5 years స్పాన్లో. దీని గురించి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళంతా కూడా పానిక్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? మార్కెట్లో ఇప్పుడు అమౌంట్ పెట్టడానికి మంచి టైమా, లేదంటే బ్యాక్ రావడానికి మంచి టైమా? అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దనే ముందు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసుకుందాం. ఓకే. అసలు ఫస్ట్ నిన్న మార్కెట్ పడడానికి కారణం యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ టారిఫ్ డిక్లేర్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంట్రీకి ఎవరైతే మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నారో యుఎస్కి, ఎవరైతే యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఏ కంట్రీస్ నుంచి, ఆ కంట్రీస్లో మేజర్ ఉన్న కంట్రీస్ అందరికీ ట్రేడ్ టారిఫ్ డిక్లేర్ చేశారు. సో ఇండియా విషయానికి వస్తే మనకి 26% డిక్లేర్ చేశారు. సో మనం ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ పొజిషన్ చూసుకుంటే నిన్న డౌన్ అయింది. ఓపెనింగ్ మనకి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా 5%, ఈవినింగ్ మాత్రం అరౌండ్ 3% లాస్తోనే క్లోజ్ అయింది. అంటే మనకి ఈవెన్ 14 lakh crore వైప్ అవుట్ అయిన మార్కెట్లో మనం ఓవరాల్ ఏషియన్ మార్కెట్ చూస్తే ఇండియా బెటర్ పొజిషన్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనం చైనా మార్కెట్ కానీ లేదంటే సింగపూర్, అదర్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ చూస్తే అరౌండ్ 10 to 15% డౌన్ అయ్యాయి. ఇంకా యూఎస్ఏ చూస్తే యుఎస్ నిన్న ఒక్కరోజే 5% డౌన్ అయింది. అలాగే నిన్న లాస్ట్ 2 days ట్రేడింగ్ సెషన్స్ చూస్తే 10% డౌన్ అయింది. యుఎస్ లాంటి లార్జ్ ట్రేడింగ్ మార్కెట్తో కంపేర్ చేస్తే 10% అంటే చాలా హ్యూజ్ అది. అందుకే చాలా మంది ఇది బ్లాక్ మండే అని కూడా అంటున్నారు. అవును. సో దీనివల్ల మన ఇండియన్ సినారియో చూస్తే మనకి ఈవినింగ్ వచ్చేటప్పటికి సపోర్ట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 5-6 months ఏదైతే ఉందో ఎఫ్ఐఐస్ ఎగ్జిట్ అవుతున్నారన్నారో వాళ్ళ వల్ల ఇండియన్ మార్కెట్ చాలా వరకు కరెక్ట్ అయింది. సో ఈ కరెక్షన్ వల్ల ఈ వచ్చిన ఇంపాక్ట్ మేజర్ కరెక్షన్ కాదు. అలాగే ఏదైతే ఇండియన్ సిచ్యువేషన్ ఉందో 26% అనేది అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉందని చెప్పాలి. ఓకే. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం టెక్స్టైల్ తీసుకుంటే ఓవరాల్గా చూస్తే యుఎస్ మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ టెక్స్టైల్, అరౌండ్ $100 billion యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంట్లో $15 billion వచ్చేసి వియత్నాం ఎక్స్పోర్ట్ చేస్తే $30 billion వరకు చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియా చూస్తే $10 billion ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ట్రేడ్ టరిఫ్ తర్వాత చూస్తే ఇండియాకి వియత్నాం వచ్చేసి 46% టరిఫ్ అయితే చైనా వచ్చేసి 34%. ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇండియాకి మేజర్ బెనిఫిట్ ఉంది అక్కడ. సో ఈ సెక్టర్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్ ఈ టరిఫ్స్ ఇలాగే ఉండి కంటిన్యూ అయినా కొన్ని సెక్టార్స్లో ఇండియాకి ఎడ్జ్ వస్తుంది దీనివల్ల. అంటే లెట్స్ మీరు 100 rupees ప్రోడక్ట్ 3 countries ఎక్స్పోర్ట్ చేస్తే చైనా ల్యాండెడ్ ప్రైస్ వచ్చేసి యూఎస్లో 134 అవుతుంది, వియత్నాంది వచ్చేసి 146 అవుతుంది, ఇండియాది వచ్చేసి 126 అవుతుంది. సో ఎప్పుడైతే ప్రైస్ తక్కువ ఉందో కన్స్యూమర్స్ ఆటోమేటిక్గా డిమాండ్ ఆ ప్రొడక్ట్స్ పెరుగుతుంది. సో ఇది మేజర్ బ్యాక్గ్రౌండ్ మన ఈ మొత్తం స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి, అలాగే ఓవరాల్ ప్యానిక్ మార్కెట్లో జరగడానికి ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే. అయితే ఈ సిచ్యువేషన్లో సగటు మనిషి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కానీ, దాన్ని ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాక్ తీసుకోవడానికి కానీ, ఈజ్ ఇట్ ద గుడ్ వే? దేనికి మంచి టైం? ఇండియన్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మార్కెట్ చూస్తే నిన్న క్లోజింగ్లో మనకి సపోర్ట్ వచ్చింది మార్కెట్లో ఇన్వెస్టర్ సైడ్ నుంచి, అలాగే ఈరోజు ఓపెనింగ్ కూడా పాజిటివ్గానే వచ్చింది. సో అలాగే మన ఇండియన్ పొజిషన్ ఓవరాల్ ఎకానమీలో, ఓవరాల్ మార్కెట్లో చూస్తే ఈ టరిఫ్ రెస్పాన్స్ కూడా ఇండియా నెగోషియేట్ చేసే పొజిషన్ చేస్తుంది, కానీ ఎవరు కూడా రెసిప్రోకల్ టరిఫ్స్ ఛార్జ్ చేయాలని చూడలేదు ఇండియా సైడ్ నుంచి. మనం ఓన్లీ ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అయితే చైనా ఒకటే 34% రెసిప్రోకల్ టరిఫ్ ఛార్జ్ చేస్తామని చెప్పింది. అలాగే యూరోపియన్ యూనియన్ ఇంకా చూస్తుంది, దే ఆర్ నాట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
అలాగే అదర్ కంట్రీస్ వియత్నాం, తైవాన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మేజర్లీ నెగోషియేషన్ వైపే చూస్తున్నారు. ఏదైతే టరీఫ్ ఏదైతే ఉందో దాన్ని 0%కి చేయడమో లేదంటే ఫ్రీ ట్రేడ్ కోసం నెగోషియేషన్ కోసమే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా రెసిప్రోకల్ ట్రేడ్ కోసం వెళ్ళట్లేదు. సో దట్ మనం మార్కెట్ చూస్తే ఈ మధ్యలో మనకి ఏమీ అది ట్రేడ్ వార్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. బట్ ఫ్యూచర్లో అది ఎలా టర్న్ అవుతుంది అనేది ఇంకా చూడాలి. బట్ యుఎస్ మార్కెట్ సైడ్ చూస్తే యుఎస్లో ప్రొడక్ట్స్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది, దీనివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది యుఎస్లో. ఎందుకు దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ రిసెషన్కి వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. ఈ రోజు న్యూస్ చూస్తే మనం జేపీ మోర్గన్ అండ్ చేస్ ఏమని చెప్పిందంటే ప్రీవియస్గా 40% ఉండే రిసెషన్ ఛాన్స్ ఇప్పుడు 60% అయిందని. ఓకే. సో దానివల్ల ఏంటి అంటే ఎప్పుడైతే యూఎస్లో ఇన్ఫ్లేషన్ వచ్చి రిసెషన్ వచ్చిందో ఆటోమేటిక్గా ఈ డిపెండెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డిపెండెంట్ కంపెనీస్ కానీ కంట్రీస్ కానీ వీటిలో కూడా మనకి ప్రాజెక్ట్స్ లెట్స్ సాఫ్ట్వేర్ తీసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది, దానివల్ల పేస్ తక్కువ ఉంటాయి, లే ఆఫ్ జరుగుతాయి, ఇలా డిపెండెంట్ జరుగుతాయి అనమాట. అలాగే మనం మార్కెట్ ఇంపాక్ట్ ఆ ప్యానిక్ వల్లే నిన్న మార్కెట్ డౌన్ అయింది. సో ఏవైతే గూడ్స్ మీద ఈ టరీఫ్ ఛార్జ్ అయిందో ఆ సెక్టర్ మాత్రం గట్టిగా పడింది, అదర్వైజ్ రిమైనింగ్ సెక్టర్స్ సపోర్ట్ ఉంది మార్కెట్లో. అంటే ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ గా మనం ఏది బేస్ చేసుకుని, అంటే ఏ ప్రాతిపదికన ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్ లో లాస్ వస్తుంది, లేదంటే ఏ కంపెనీస్ లో చేస్తే మనకి గెయిన్ వస్తుంది అనే దాన్ని మనం ఎలా చూడాలి అంటారు? సో ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ మనం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా తీసుకుంటే ఇండియా ఉన్న పొజిషన్కి ఇండియా గ్రోత్ రేట్ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ అరౌండ్ 6 to 7% మధ్యలో ఉంది. ఇట్ ఈస్ వెరీ హై కంపేర్ టు అదర్ కంట్రీస్. సో మనం నెక్స్ట్ 5 years కానీ డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 years చూసినా ఇండియా గ్రోత్ ఫేజ్ లోనే ఉంటుంది. సో ఏవైతే కంపెనీస్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయో ఆ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి లాస్ట్ 6 months జరిగిన కరెక్షన్ ప్లస్ ఈ కరెక్షన్ ఈ నిన్న పడినది అలాగే ఫ్యూచర్ లో పడిన మన ఏవైతే స్టాక్ ప్రైసెస్ ఉన్నాయో అవి ఇన్వెస్ట్మెంట్ కి కొంచెం పాజిటివ్ సైడే ఉన్నాయి. మనం లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే లాస్ట్ 10 years ప్రైస్ తీసుకుంటామో దానికి దగ్గరకు వచ్చాయి, అంటే కరెక్ట్ గా రాలేదు బట్ ఇంకా దగ్గరకు వచ్చాయి. సో ఇన్వెస్టర్స్ కి ఇది ఒక ఛాన్స్, కానీ డైరెక్ట్ గా మొత్తం ఇన్వెస్ట్ చేయడం కన్నా ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ పాజిటివ్ టర్న్ అవుతుంటే ఫేజ్ వైజ్ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మాత్రం ఇది రైట్ టైం అని చెప్పాలి ఫేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కి. కానీ పానిక్ అయ్యి ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ లెట్స్ ఏ మీరు ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ పాజిటివ్ న్యూస్ వచ్చి టర్న్ అయింది, ప్రాఫిట్ వచ్చింది, వెంటనే తీసేయడం వల్ల మీరు ఈ డౌన్ నుంచి వచ్చే గెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు లూజ్ అవుతారు, ఈ ఆపర్చునిటీ లూజ్ అవుతారు. బేసిక్గా మనకి ఎలాంటి ఆపర్చునిటీ 2008లో వచ్చింది యుఎస్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్లో చూస్తే, ఎప్పుడైతే యుఎస్ డౌన్ఫాల్ అయిందో అలాగే మనకి కరోనా టైంలో వచ్చింది ఇంత డౌన్ఫాల్ స్టాక్ కరెక్షన్, అలాగే ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీ వచ్చింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తారో పేషెంట్గా వాళ్ళకైతే గెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం ఇంపాక్ట్ వైజ్ చూస్తే ఇండియాకి మేజర్ ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే మనం ఇంపోర్ట్ ఏదైతే యూఎస్ నుంచి చేసుకుంటున్నామో మనకి చాలా తక్కువ, అలాగే ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద 26% అనేది కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ తక్కువే. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా నెగోషియేట్ చేస్తుంది. సో బేసిక్గా ట్రంప్ ఛార్జ్ చేసింది కూడా ఎందుకు అంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ప్రతి కంట్రీతో దాన్ని తగ్గించాలని. సో దట్ ఇప్పుడు మనం ఛార్జ్ చేసే టరీఫ్స్ ఎవరైతే ఇండియా కానీ చైనా కానీ వాళ్ళు ఇంపోర్ట్ టరీఫ్స్ తగ్గిస్తారో ఆటోమేటిక్గా యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్స్ ఉంది అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆలోచన. ఓకే. అయితే ఈ 26% ఆఫ్ టారిఫ్ అని అన్నారు కదా, ఈ టారిఫ్ బిఫోర్ ఎంత ఉండేది, దాన్ని ఎంత వరకు కుదించారు? సో మనం ఆటోమొబైల్ సెక్టర్ తీసుకుంటే ప్రీవియస్గా మనం యూఎస్కి ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో ఆ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాని మీద 2.5% ఉండేది. అలాగే యూఎస్ మనకి ఇండియాలోకి అమ్ముతుంటే అరౌండ్ 70% ఉండేది టరీఫ్స్ అనేవి. ఎందుకంటే మనది గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి మోరల్లెస్ మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు యుఎస్ పాలసీస్ కొంచెం లిబరల్గా ఉంటాయి గ్రోయింగ్ కంట్రీస్కి అలాగే వాళ్ళ అలైడ్ కంట్రీస్కి. సో దాన్ని బట్టి మనం ఛార్జ్ చేసాము. సో ట్రంప్ స్టార్టింగ్ చెప్పింది కూడా ఇదే, ఏదైతే కంట్రీస్ ఇలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వీళ్ళందరూ ఎకనామిక్ అఫెండర్స్ యూఎస్కి. సో నేను అది ఒప్పుకోను. సో యూఎస్ని ఇప్పుడు పేషెంట్ డెత్ బెడ్ మీద ఉంది, ఇప్పుడు నేను ట్రీట్ చేస్తున్నాను ఈ టరీఫ్స్తో అనేసి అతని ఆలోచన. ఓకే.
సో ఇప్పుడు అది ఇండియా గవర్నమెంట్ కూడా ప్రతి దానికి తగ్గించుకుంటూ ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి తగ్గించింది. లెట్స్ సే హార్లీ డేవిడ్సన్ చూస్తే ప్రీవియస్గా తగ్గించింది, బోర్బాన్ విస్కీ చూస్తే 150% నుంచి 100% తీసుకొచ్చింది. అలాగే పర్మిషన్స్ కానీ, అలాగే ఇప్పుడు అరౌండ్ $23 బిలియన్ ఆఫ్ ఇంపోర్ట్స్కి ఏదైతే యుఎస్ ఇంపోర్ట్స్ ఉందో వాటికి ట్రేడ్ టరీఫ్ రీనెగోషియేట్ చేస్తుంది. ఓకే. సో ఈ ప్రాసెస్లో మనకి ఎంతైనా చెప్పాలంటే యావరేజ్గా 52% మనం ఏదైతే టరీఫ్ పడాలో మనకి 26% పడింది. చెప్పాలంటే డిస్కౌంటెడ్ టరీఫే వచ్చింది ఇండియాకి కంపేర్ టు అదర్ కంట్రీస్. ఓకే. అంటే ఈ టారిఫ్ వల్ల ఇండియాతో యుఎస్కి ఉండే సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? సో ఇది ఇజ్ ఇట్ అంటే ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఈ టారిఫ్తో ముందుకెళ్తే మన ఎకానమీ గ్రో అవుతుందా? అంటే మనకి మ్యాక్సిమం యుఎస్తో బాండింగ్ కోసమే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సో ఆ బాండింగ్ ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? నెగోషియేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో బేసిక్గా ఈ నెగోషియేషన్స్ అనేవి మనం ఏదైతే ఇండియా కానీ అదర్ చైనా ఏ కంట్రీ అయినా యుఎస్ ఈజ్ ఏ మేజర్ కన్జ్యూమర్. మన మేజర్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఫస్ట్, తర్వాత ఫార్మాస్యూటిక్స్. ఎందుకంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో 30% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ యూఎస్కే మనం సెండ్ చేస్తాం. మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫార్మా ఇండియా. అలాగే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మేజర్. దీంట్లో ఫార్మా ఆల్రెడీ ఎగ్జామ్ చేశారు, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేయలేదు ఈ టరీఫ్స్లో. సో రిమైనింగ్ మనం చూస్తే ఐరన్ అండ్ స్టీల్, ఎలక్ట్రానిక్, మిషనరీ, ఆటోమొబైల్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఎక్స్పోర్ట్స్లో హార్డ్లీ 1 to 2% వస్తాయి. సో మేజర్గా మనకు టరీఫ్ ఛార్జ్ అయిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఎక్స్పోర్ట్స్ పర్సంటేజ్లో మన జీడిపిలో హార్డ్లీ లెస్ దెన్ 1% ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే. సో దీని మేజర్ ఇంపాక్ట్ లేదు, బట్ ఇంపాక్ట్ అయితే ఉంది. కానీ ఈ టరీఫ్స్ ఇలాగే కొనసాగితే మాత్రం అన్ని కంట్రీస్కి ఇలాగే కొనసాగితే ఇండియాకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో మనకు కొంత లాస్ ఉన్నా లాంగ్ టర్మ్లో మాత్రం కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ ఇండియా బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవి ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే ల్యాండెడ్ ప్రైస్ ఇన్ యూఎస్ ఇండియన్ గూడ్స్కి కొంచెం తక్కువ ప్రైసే ఉంటుంది. సో దట్ ఇండియన్ ప్రొడక్ట్స్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ద టెక్స్టైల్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కంట్రీ వైడ్ నెగోషియేషన్స్ అంటారా, ఇవి కంటిన్యూస్ ప్రాసెసే. యాజ్ లాంగ్ యాజ్ మనకి యూఎస్కి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద ఉన్న టరీఫ్ ఆర్ ట్యాక్సెస్ తగ్గించే వరకు ఇది ఇలా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అన్నారు, బట్ రెసిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో ఈ రెసిషన్స్ అనేవి మనకి మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే చూస్తూ ఉంటాం. ఎస్. సో ఒకవేళ రెసిషన్ స్టార్ట్ అయితే ఇండియన్ ఎకానమీ మీద కానీ, ఎంప్లాయీస్ మీద కానీ, ఇండియన్ ఎంప్లాయీస్ మీద కానీ ఎంతవరకు దెబ్బ పడే అవకాశం ఉంటుంది? యుఎస్ రెసెషన్కి వెళ్తే మళ్ళీ మనం 2008 సినారియో తీసుకోవాల్సిందే. బిగ్ క్రాష్. రైట్. సో ఆ సినారియో తీసుకోవాల్సిందే. కాకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గాయి, అలాగే మెటల్ ప్రైసెస్ తగ్గాయి యుఎస్ మార్కెట్లో చూస్తే. నెక్స్ట్ నుంచి కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మేము తగ్గిస్తాము. ఎప్పుడైతే ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్ అయిందో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చూసుకుంటారు. దాంట్లో మనకి ఎఫ్డీస్ ఫస్ట్ థింగ్, ఎఫ్డీస్ అలాగే గవర్నమెంట్ బాండ్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆటోమేటిక్గా మనీ ఆ సెక్టర్స్లో ఫ్లో అయ్యే అవకాశం ఉంది. సో బ్యాంక్స్కి ఎప్పుడైతే మనీ ఎక్కువ ఉందో లోన్స్ ఎక్కువ ఇస్తాయి, సో దట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిస్తాయి అనేది ఒక ఆలోచన అనమాట యుఎస్లో. ఈవెన్ నిన్న ఆఫ్టర్నూన్ ట్వీట్ పెట్టింది కూడా ట్రంప్ దీని ప్రకారంగానే పెట్టారనమాట. ఓకే. సో అది వాళ్ళ ఆలోచన. బట్ అగైన్ అదర్ ఎకనామీస్ ఏమంటున్నారంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు ఫస్ట్ కరెంట్ సిచ్యువేషన్లో యూఎస్ ఇప్పుడిప్పుడే రికవర్ అయింది. లాస్ట్ టైం జాబ్ లాసెస్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి కానీ ఇప్పుడు రికవర్ అవుతున్న టైంలో ఈ ప్రైసెస్ ఎప్పుడైతే పెరిగాయో, లెట్సే మనం ఐరన్ అండ్ స్టీల్ అని లెక్కేయండి, ఐరన్ అండ్ స్టీల్ కానీ లేదంటే మనం స్టోన్స్ కానీ గ్రానైట్ కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాము. ఆ ప్రైసెస్ అక్కడ ఉన్నదానికన్నా ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెరిగితే ఆ కన్జ్యూమర్ ఎట్ ది ఎండ్ పడే బర్డెన్ కన్జ్యూమర్స్ మీదే. సో యుఎస్ కన్జ్యూమర్స్కి అంత ప్రైసెస్ పెట్టి కొనాలంటే కన్జంప్షన్ తగ్గిన కొంతవరకు, బట్ వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ మనీ ఏదైతే ఉందో అది ఈ పెరిగిన గూడ్స్కే అయిపోతుంది. ఓకే. సో వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో ఇంకా ఎక్కువ స్పెండ్ చేయలేరు. సో ఇది ఎకనామిక్స్ వాదన అనమాట. బట్ షార్ట్ టర్మ్ లో అయితే వాళ్ళకి హయ్యర్ ప్రైస్ గూడ్స్ పర్చేజ్ చేసే సినారియో అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టాక్ మార్కెట్ గురించి తీసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మంచి టైమా కాదా?
ఎలా ఒకవేళ ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు దాన్ని బ్యాక్ డ్రాప్ చేసుకోవాలా? బ్యాక్ డ్రాప్కి కూడా ఇది మంచి టైమా కాదా? బ్యాక్ డ్రాప్ అయితే మంచి టైం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం పాజిటివ్ సైన్స్ చూస్తే మార్కెట్లో ఎప్పుడైతే ఈ వియత్నాం కానీ ఆల్రెడీ తైవాన్ యుఎస్ గవర్నమెంట్తో జీరో ట్యాక్స్ టరీఫ్ చేయడానికి డిస్కషన్లో ఉన్నాయి. ఆ న్యూస్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో ఆటోమేటిక్గా మార్కెట్ రీబౌండ్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్లోకి వచ్చే సినారియో ఉంది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చూస్తుంది ఏ ప్రొడక్ట్స్ మీద తగ్గించాలి టరీఫ్ అనేసి. ఈ టరీఫ్స్ అయితే ఫిక్స్డ్ కాదు, గవర్నమెంట్స్ నెగోషియేషన్ బట్టి ఆటోమేటిక్గా టరీఫ్స్ తగ్గిస్తూ ఉంటారు. సో అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెండింగ్లో ఉంది యూఎస్కి ఇండియాకి, అలాగే ఇండియాకి యూరోప్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెండింగ్లో ఉంది. సో ఇవన్నీ ఒకేసారి క్లోజ్ అయ్యే సినారియో ఉంది. మనకి మల్టీ ఇంపాక్ట్ ఉంటుంది ఒకసారి ఇది క్లోజ్ అయితే పాజిటివ్గా. ఓకే. సో దీనివల్ల మనకి పాజిటివ్గా రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైతే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ మనకు తెలుసు 50% డౌన్ అయిందంటే పెరిగేటప్పటికి అది 100% గెయిన్ అవుతుంది. ఓకే. సో ఈ ఇంపాక్ట్ ని లూజ్ అయిపోతారు ఇప్పుడు ఎవరైతే పానిక్ లో ఎగ్జిట్ అవుతున్నారో. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. ఫస్ట్ మనం లాస్ రికవర్ చేసుకోవాలి, అలాగే గెయిన్ కూడా వెయిట్ చేయాలి. అంటే మనం వెయిట్ చేయాల్సిందే. పానిక్ లో అమ్ముకోవడం అనేది వేస్ట్ థింగ్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.